గుండు భీమన్న కథలు. దీంట్లో భాగంగా కొత్త నౌకరి. షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవిదారిన పడిపోతూ ఉండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురు వచ్చారు. వాళ్ళు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడక ఆ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోతున్నావో? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేము ఈ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వాళ్ళు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్ర వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలపడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా? నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా? అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చెయ్యి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కానీ మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీయి అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ పూటా పావలా అయితే తర్వాత నన్నని ఏమీ లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావల మంచిదైంది, పూట అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ కాలించి నగల వర్తకులనందరినీ చితకతన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకొచ్చు అన్నారు. ఓ, అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. అలా భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం తప్ప బుద్ధి బలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేవి చెప్పక అతని చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులను సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ, లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ళ ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరకు వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలింది కానీ ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు, ఎవరైనా సాయం పట్టి భుజానికి ఎత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటు ఇటు చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరికి వెళ్ళి తట్టి లేపుతూ, ఏమండోయ్, కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చుని, ఎవరు నువ్వు? రుబ్బురోలు సాయం పట్టడం ఏమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట,
వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు. ఈ రోల్ నేనొక్కడిని ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు దొంగలు అని కేకలు పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటి వాళ్ళు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మట్టి వెధవా అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాడిని నానా తిట్లు తిట్టారు. వాడిని కొలువులో నుంచి తీసేద్దామని అనుకున్నారు. కానీ వాడు ఇక మీద బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొక నాడు దొంగలు ఒక జమీందారు వెంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, కిందటిసారిలాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసుక తీసుకో, మిద్ది మీదికి వెళ్ళి అంతటా ఇసుక చల్లు, ఏ వస్తువు మీద ఇసుక పడ్డప్పుడు గలగల శబ్దం అయితే ఆ వస్తువు నల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుంచి ఇసుక మూట తీసుకుని మిద్ది మీదికి వెళ్ళాడు. అక్కడ చాలామంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు నోర్లు తెరుచుకుని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా, ఇసుక చల్లితే అది వాళ్ళ మొహాల మీద నోళ్లలోనూ పడదా అనుకుని భీమన్న గట్టిగా, ఓహోయ్, నేను ఇసుక చల్లబోతున్నాను, నిద్రలు పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయ్యింది. దొంగలు పారిపోయారు. ఇంటి వాళ్ళు భీమన్నను కూడా కొంతసేపు అయ్యాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండు అని దొంగలు వాడిని గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్లు, పశువుల శాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటిని దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ము బోర ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బోర మోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడ లేదులే అనుకుని తాను కూడా లోపలికి చొరబడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరబోతు ఆవు. దగ్గరికి వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు విప్పటానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరికి వచ్చిన వాడు భీమన్న అని కూడా గమనించకుండా, ఒరే బాబు, కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బోరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఆ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బోరా చప్పుడు బయట నుంచి కాక లోపల నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు బోలెడంత నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. బహుమతి సొమ్మంతా ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికి ఇంటి దారి పట్టాడు. ఈ ధనం చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనను పనికి మాలిన వెధవా అని తిట్టదు. ఇలా అనుకుని వాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక కాలువ తగిలింది. ఆ కాలువ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉంది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది. సగం వంతెన కాలువలో పడిపోయింది, సగం నిలిచి ఉంది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒకడు వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు అనుకుని సహాయం వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. అతను ఉన్న ఒడ్డున కాలువ మీదికి చొచ్చుకు వచ్చిన రాతి బండ ఒకటి ఉంది. అతను దాని మీద నిలబడి చేతులు ముందుకు చాస్తే
భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఉప్పుకు భీమన్న బొడ్డును పడవచ్చు. ఆ బాటసారి ఆ రాతి బండ మీదికి వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను బాటసారికి అందించాడు. అతను వాటిని గట్టిగా పట్టుకున్నాడు. బాటసారి చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న ఆ బాటసారి కాళ్లకు రాతి బండ అందకుండా పోయింది. వంతెన పట్టుకుని భీమన్న కాళ్ళు పట్టుకుని బాటసారి వెళ్లాడుతున్నారు. అబ్బాయి, నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు వెడవకు. ఇద్దరము అఖాతంలో పడిపోగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు ఆ బాటసారి. భీమన్న తల వంచి తన కాళ్ళు పట్టుకున్న అతన్ని చూసి, అయ్యా, నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు. అవి చిప్ప తాళాలు అన్నాడు అతను. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు ఆ బాటసారి. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటం ఏమిటి నా మొహం అన్నాడు అతను. పాట పాడతావా, చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ బాటసారి పాడనారంభించారు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి? తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటుంది కదా, తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు అతను. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలు ఇలా అయ్యి నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు బాటసారికేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలువలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు, అందుచేత వాళ్ళు మునిగిపోలేదు. కానీ అంత ఎత్తు నుంచి పడటం మూలాన బాటసారికి బాగా దెబ్బలు తగిలాయి. బాటసారి పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు. భీమన్న సహాయంతో ఆ బాటసారి కాలవ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి. కదల్లేను. గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 అణాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి, ఇంకొంచెం మిగిలిపోయింది, ఇంకో సీసా కానీ గిన్నె కానీ ఉంటే ఇయ్యి పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి, ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనెంతా ఒలిగిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డి వెధవాన్ని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా బాటసారి ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది? గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని ఆ బాటసారి అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెళ్ళకిలా తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలయ్యింది. చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంక నీ దారిన నువ్వు వెళ్ళు అంటూ బాటసారి గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాచుకున్నాడు. ఆ బాటసారి తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. అలా భీమన్న అడవి దారిన పడి బామ్మ ఉండే ఊరికి పోతూ ఉండగా దారిలో ఒక చోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉంది. భీమన్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు. షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉంది. గుర్రం ఖరీదు 500 షావుకారు చెప్పాడు. ఇప్పుడు తన వద్ద 500 ఉన్నాయి. దొంగలను పట్టించినందుకు తనకు 500 బహుమానం ఇచ్చారు. ఈ గుర్రం చూడపోతే షావుకారు గుర్రం కన్నా కూడా చాలా అందంగా ఉంది. తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండు అనుకున్నాడు భీమన్న. అదే సమయంలో చెట్ల వెనక నుంచి ఎవడో వచ్చి, ఎవరు నువ్వు? ఆ గుర్రం కేసి అదే పనికి ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. దీన్ని అమ్ముతావా? కొంటాను అన్నాడు భీమన్న. రెండో మనిషి కొంచెం ఆలోచించి, ఏమిస్తావు అని అడిగాడు. నాకు గుర్రం ధర తెలియదు అనుకున్నావా? 500. ఇదిగో ఈ సంచిలో 500 ఉన్నాయి, కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న. రెండో మనిషి ఆత్రంగా సంచి తీసుకుని, సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో అన్నాడు.
అసలు సంగతి ఏమిటంటే ఆ గుర్రం వాడిది కాదు, ఒక జమీందారుది. ఆ జమీందారుకు మహాలక్ష్మి అని ఒక కూతురున్నది. ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరింది. మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగలవాణ్ణి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ గుర్రం మీద స్వారీ చేయటం తేలికైన పని కాదు. అందుచేత చాలామంది దీన్ని ఎక్కి స్వారీ చేయటానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు. అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని భీమన్నకు అమ్మాడు. భీమన్న 50 రూపాయలు ఇచ్చినా వాడా గుర్రాన్ని ఇచ్చేవాడే. ఆ సంగతి భీమన్నకు తెలియదు. గుర్రం ఖరీదు 500 అని వాడి బుర్రలో పడిపోయింది. అది మరి మారదు. గుర్రం అమ్మినవాడు భీమన్నను, నీకెంతకు గుర్రం ఎక్కటం వచ్చునా, ఎప్పుడన్నా ఎక్కావా అని అడిగాడు. నేనెన్నడూ గుర్రం ఎక్కి స్వారీ చెయ్యలేదనుకో. అయితేనే అదేం బ్రహ్మ విద్య అన్నాడు భీమన్న. అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూర్చో, తర్వాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు. భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రానికి మెడకు తగిలించిన తాడు విప్పాడు. మరుక్షణమే గుర్రం శరవేగంతో దౌడు సాగించింది. భీమన్న బలం గలవాడు గనక తాడు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పొట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు. మరొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే. భీమన్న కింద పడిపోలేదన్నమాటే కానీ గుర్రాన్ని ఆపడం కానీ కనీసం దాని వేగం తగ్గించటం కానీ దాన్ని తనకు కావలసిన దారిన నడిపించటం కానీ వాడికి సాధ్యం కాలేదు. అది ఎటుపోతున్నది వాడికి తెలియదు. తెలిసినా ప్రయోజనం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే గాని వాడి ఇష్టం కొంచెం కూడా లేదు. గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆగింది. జమీందారు నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు. దొంగిలించడం ఏమిటి, దీన్ని నేను 500 ధనమిచ్చి కొనుక్కున్నాను, నష్టం లేదు, బాగా పరిగెడుతుంది అన్నాడు భీమన్న. నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు. భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను పట్టి ఇచ్చి 500 బహుమానం పొంది దాంతో అడవిలో ఈ గుర్రాన్ని కొని దాని మీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు. ఎవ్వరూ స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడటానికి ఒప్పుకుంది. జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు. వాడు గుర్రాన్ని స్వారీ చేయటమే కాక దొంగల ముఠాను పట్టి ఇచ్చాడంటే సమర్థుడే ఉండాలి. అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందనుకుని ఆయన భీమన్నతో, నాయనా, మా అమ్మాయినిచ్చి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఓ, చేసుకుంటాను, మా బామ్మ కూడా సంతోషిస్తుంది. నాకు పెళ్లి కాదని మా బామ్మకు ఒకటే బెంగ అన్నాడు భీమన్న. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు. కట్నానికేం భాగ్యం, బామ్మ ఒక పెద్ద బాణ నిండా బంగారం దాచి ఉంచింది. అది నా పెళ్లి ఖర్చేనట, అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న. ఓహో, ఇది చాలా గొప్ప సంబంధమే. బాణెడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళ చూసి ఎరగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. బామ్మను బంగారాన్ని తీసుకురావడానికి మనుషులను పంపించాడు. పిచ్చి వెధవా అని తన చేత ఎన్నో వేలసార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతుర్నే పెళ్లాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలయ్యింది. ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురి మెడలో 3 ముళ్ళు పడిందాకా భీమన్న వెర్రిపాగులు వాడన్నది బయటపడకుండా తన తెలివితేటలతో కప్పిపుచ్చింది. పెళ్ళైనాక మటుకు ఆమె మహాలక్ష్మితో, అమ్మా, నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను. ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది. వాడి మనస్సు చాలా మంచిది. తెలివితేటలు లేవన్నమాటే కానీ కల్మషం ఎటువంటిదో వాడెరగడు అని చెప్పవలసిన మాటలు 4 చాటుగా చెప్పింది. మహాలక్ష్మి తెలివిగలది. బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె, నీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానులేండి. మా నాన్నగారికి నేనొక్కతినే, అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచేసుకుంటారు. మీరు కూడా మాతో పాటే ఇక్కడే ఉండిపోండి అన్నది. కానీ బామ్మ ఉండలేదు. ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది.
అలా భీమన్న ఒక ఇంటివాడే తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురకబెట్టింది. తన భార్యని ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటుందని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూత వైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి, ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూత వైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూత వైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకర్ను పంపించి పిలిపిద్దాం అన్నది ఆమె. నిజమే, కానీ నేను భూత వైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకర్ను పంపించి భూత వైద్యుడిని పిలిపించింది. భీమన్న భూత వైద్యుడిని ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతోంది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూత వైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురకపెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. అతను తన పంట పండిందనుకుని, అలాగా, పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉంది, ఎంత లేదన్నా 2000 ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూత వైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి, ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చేయాలి అన్నది. అతను సరేనన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూత వైద్యుడిని బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూత వైద్యుడు అరుగు మీద నడుం వాల్చి కొనుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో, నిద్రలో గురక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూత వైద్యుడిని చూపించి, చూశారా, ఈ భూత వైద్యుడు ఎంత ద్రోహం చేశాడో. నా ఒంటో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూత వైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణి ఆవహించింది. అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కథ అంటూ భీమన్న నిద్రపోయే భూత వైద్యుడిని ఒక గుంజు గుంజి లేపి, ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు. అసలే నిద్రకలతను లేచిన భూత వైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. ఇది జరిగినాక భీమన్న తనకు ఏ వెర్రిమొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయమో చేసేవాడు కాదు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. ఇక్కడితో ఈ గుండు భీమన్న కథలు సమాప్తం. విద్య మహిమ. దేవగిరి అనే ఊళ్ళో సోమదేవుడు అనేవాడికి 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు పొలము పుట్ర చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రెండోవాడు జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు విడిచి తగిన గురువును వెతుక్కుంటూ దేశ సంచారం బయలుదేరాడు. జయదేవుడు తిండి లేకుండాను సరి అయిన నిద్ర లేకుండాను చాలా కాలం ప్రయాణం చేసి చివరకు ఒక గ్రామంలో హరిశర్మ అనే ఆయన ఇంటి ముందు శోష వచ్చి పడిపోయాడు. హరిశర్మ జయదేవుణ్ణి తన ఇంటి లోపలికి తీసుకుపోయి తాగటానికి నీళ్ళిచ్చి స్నానం చేయించి భోజనం పెట్టి అతడి సమాచారం అంతా తెలుసుకున్నాడు. జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు వదిలిపెట్టి మంచి గురువు కోసం తిరుగుతున్నాడని విని హరిశర్మకు చాలా సంతోషమైంది. ఆయన గొప్ప పండితుడు. అందుచేత జయదేవుణ్ణి 3 ఏళ్ల పాటు తన ఇంటనే ఉంచుకుని భోజనం పెట్టి చదువు చెప్పాడు. జయదేవుడు సూక్ష్మ బుద్ధి కావటం చేత ఆ 3 ఏళ్ల కాలంలోనే గురువు గారికి తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. తర్వాత హరిశర్మ జయదేవుడితో, నాయనా, ఇంకొక గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చితే గాని నీ చదువు పూర్తి కాదు. ఆ గురువు ఒక కోయరాజు. అతను నీకు చోర విద్య, వేట మొదలైనవన్నీ నేర్పుతాడు. అతడి దగ్గరికి ఎలా వెళ్లాలో నేను చెబుతాను అన్నాడు. హరిశర్మ చెప్పిన మార్గాన బయలుదేరి జయదేవుడు కోయరాజు వద్దకు వెళ్ళాడు. హరిశర్మ పంపిన శిష్యుడని తెలుసుకుని కోయరాజు జయదేవుణ్ణి తన వద్ద 1 సంవత్సరం పాటు ఉంచుకుని దొంగతనాలు చేయటము, దొంగలను పట్టటము, మృగాల జాడలు తెలుసుకోవటము, వేట
మొదలైన విద్యలన్నీ నేర్పాడు. ఈ విధంగా సకల విద్యలు నేర్చి జయదేవుడు ఇంటి మార్గం పట్టి వస్తూ ఒకరోజు ఒక గ్రామం చేరి ఒక గృహస్థును మంచినీళ్ళిమ్మని అడిగాడు. ఆ ఇంటి యజమాని జయదేవుణ్ణి లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం అంతా చేసి అతని సంగతంతా తెలుసుకుని, అబ్బాయి, నీ విద్యా కౌశలం పరీక్షించటానికి ఒక్క ప్రశ్న అడగనా అన్నాడు. అడగండి అన్నాడు జయదేవుడు. నీవు రాక మునుపు ఈ ఇంటికి ఎవరు వచ్చారు? ఈ ఇంటి ముందుగా ఎవరెవరు వెళ్ళారు చెప్పు చూద్దాం అన్నాడు ఆ ఇంటి యజమాని. జయదేవుడు లేచి బయటికి వెళ్ళి కొంతసేపు అయ్యాక తిరిగి వచ్చి, నేను రాకపూర్వం మీ ఇంటికి 4 వ్యక్తులు వచ్చారు. వారు రాజభటులో సైనికులో అయి ఉంటారు. వాళ్ళు మీ ఇంటి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. వారికన్నా ముందుగా ఒక మనిషి మీ ఇంటి ముందుగా వెళ్ళాడు. అతని నెత్తి మీద ఒక బొగ్గుల మూట ఉంది. వాడేదో దొంగతనం చేసుకుంటాడు అని ఇల్లుగల గృహస్థుడితో అన్నాడు. ఆ మాటలు విని గృహస్థు నిర్ఘాంతపోయి, మా ఇంటికి 4 రాజభటులు వచ్చిన మాట వాస్తవం. జరిగిందేమిటంటే, రాణిగారి రత్నం ఒకటి దేవాలయం ప్రాంతాల పడిపోయింది. అది పోయిందని తెలిసి వెతికేలోపుగా దాన్ని ఎవరో కాజేశారు. అందుచేత రాజభటులు అందరి ఇళ్లకు వచ్చి సోదా చేశారు. అలాగే మా ఇల్లు కూడా సోదా చేశారు. కానీ పోయిన నగ దొరకలేదు. దొంగ ఒకడు మా ఇంటి ముందుగానే వెళ్ళాడని నీవు చెబుతున్నావు గనుక పోయిన నగ తిరిగి సంపాదించి దొంగను రాజుగారికి పట్టి ఇస్తివా, నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని జయదేవుడితో అన్నాడు. జయదేవుడు గృహస్థుతో మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరిన దారినే దృష్టి పెట్టి ఉంచి నడుస్తూ ఒక ఇంటి దాకా వెళ్ళాడు. అది ఒక నగల వర్తకుడి ఇల్లు. జయదేవుడు లోపలికి వెళ్ళి ఆ వర్తకుడితో బంగారం ధర గురించి, అతను చేసే కొత్త రకాల నగలను గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు. తర్వాత అతను గృహస్థు వద్దకు తిరిగి వచ్చి, దొంగను పట్టి ఇవ్వగలను, రాజభటులను పిలిపించండి అన్నాడు. గృహస్థు రాజభటులకు కబురు పంపి జయదేవుడితో, అయితే నాయనా, ఇదంతా నీవు ఎలా కనుక్కోగలిగావు అని అడిగాడు. సైనికులు యుద్ధ విద్య నేర్చిన భటులు నడిచేటప్పుడు వారి అంగలు ఒకే ప్రమాణంలో ఉంటాయి. వారు బారు తీరి నడుస్తారు. పాదాలు 2 ఒకే ఊతంతో వేస్తారు. అందుచేత అడుగు జాడలను బట్టి 4 మనుష్యులు మీ ఇంటికి వచ్చారని, వాళ్ళు సైనికులు గాని భటులు గాని అయి ఉంటారని తేలికగా ఊహించాను. వాళ్ళు మీ ఇల్లు దాటి ముందుకు పోవటం కూడా నాకు కనిపించింది అన్నాడు జయదేవుడు. మరి దొంగ చాడ ఎలా తెలిసింది అని గృహస్థ అడిగాడు. దొంగ నడివీధిన నడవడు, ఒక పక్కగా నడుస్తాడు. ఈ దొంగ నెత్తిన బొగ్గుల మూట ఉంది. వాడు అడుగు వేసినప్పుడల్లా కొంచెంగా బొగ్గు నుసి రాలింది. వాడు బొగ్గులు తీసుకుని తిన్నగా నడిచిపోక మధ్య మధ్య వెనక్కు తిరిగి చూసినట్టుగా అడుగుల గుర్తులను బట్టి తెలుస్తోంది. తనను ఎవరన్నా వెంబడిస్తున్నారేమోనని వాడు అలా చూసి ఉంటాడు. అందుచేత వాడేదో దొంగతనం చేసి ఉంటాడని ఊహించాను. అదీగాక రాజభటుల అడుగుజాడల కన్నా ఈ దొంగవి కొద్దిగా చెరిగి ఉన్నాయి. అందుచేత వాడు ఇటుగా వెళ్ళి 1-2 ఘడియలు ఎక్కువ కాలమయ్యింది. ఈ మధ్యలో ఇంకొక దొంగతనం ఏది జరగలేదు కనుక రాజభటులు వెతుకుతున్నది ఈ దొంగ కోసమే అయి ఉండవచ్చు అన్నాడు జయదేవుడు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే రాజభటులు వచ్చారు. జయదేవుడు వారిని నగల వర్తకుడి ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇల్లు రాజభటులు అంతకు ముందు సోదా చేసిందే. అయితే వారు పెట్టెలు పేడలు మాత్రమే వెతికారు. కానీ నగల వర్తకులు ఏదన్నా దాచిపెట్టడానికి ఏదో ఒక కంతలో దూర్చిపెడతారు. ఈ సంగతి జయదేవుడికి తెలుసు. అందుచేత అతను రాణిగారు పోగొట్టుకున్న రత్నాన్ని ఆ నగల వర్తకుడి ఇంటిలోని ఒక కంతలో నుంచి బయటికి తీశాడు. ఆ వర్తకుడు నేరం ఒప్పుకున్నాడు. రాణిగారి రత్నం కింద పడటం తాను చూసి దాన్ని తీసుకున్నానని, ఎవరికీ సందేహం కలగకుండా ఉండటానికి ఒక బొగ్గుల మూట కొనుక్కుని అందుకే గ్రామంలోకి వెళ్ళిన వాడిలాగా ఇంటికి వచ్చేశానని అతను చెప్పాడు. రాజుగారు నగ దొరికినందుకు చాలా సంతోషించి జయదేవుడికి మంచి బహుమానం ఇచ్చాడు. అతను దొంగను పట్టుకున్న విధమంతా గృహస్థు చెప్పినాక రాజు మరింత సంతోషించి అన్ని విద్యలలోనూ ఆరితేరిన జయదేవుడికి మరిన్ని కానుకలు ఇచ్చి తన కొలువులో ఉంచుకున్నాడు. కథ సమాప్తం.